ఈరోజు మనం వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశము దేవుని దృష్టిలో వెర్రివాడు అంటే ఎవరు అనే వాక్యాన్ని ఈరోజు దానిద్దాం. వాక్య సహాయం కోసం ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి గల దేవ, కృపామయుడ, దయగల తండ్రి, మీ శ్రేష్టమైన నామానికే కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నైనా ఈ మధ్యాహ్న సమయం అందు ప్రభువా, నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా ప్రభువా, నన్ను మరుగు చేసి నువ్వే నీ మాటలతో మాట్లాడించి చేరి వచ్చిన ప్రతి హృదయానికి తండ్రి నీ మాటలు అందించండి ప్రభువా. నరునిగా నేను మాట్లాడితే అది వ్యర్థం తండ్రి, నువ్వే మాట్లాడించి తండ్రి నీ మాటలు అందించి వర్ధిల్లు చేయమని మా ప్రభు అయిన యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని దృష్టిలో వెర్రివాడు అంటే ఎవరు? వెర్రోనని ఎవరంటారు చెప్పండి? మామూలుగా మన భాషలో తిక్కొని వెర్రోడు అంటాం. ఇంకా డబ్బున్నోళ్ళు వెర్రోళ్ళు అంటావా? మెంటల్లోను వెర్రోళ్ళు అంటే మామూలుగా చెప్పిన మాట వినకపోతే ఇంత వెర్రోళ్ళలాగా ఉండేట్టున్నావే, చెప్పిన మాట ఒకటి కూడా వినట్లేదు నువ్వు అంటాం. పెద్దల మాట వినకపోతే ఏమంటాము? వెర్రోళ్ళలాగా ఉన్నావు అంటాం. అంటారా అన్నారా? ఒకవేళ వాళ్ళు చెప్పింది మనకి వినకపోయినా కానీ వాళ్ళ మతం వాళ్ళది, వాళ్ళు మారరు. అలాంటి వాళ్ళు వెర్రోళ్ళు అని మనం అంటాం. కానీ దేవుడు వెర్రోళ్ళు అని ఒకరిని అంటున్నారు. ఒక 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 జాతి ప్రజలను దేవుడు వీళ్ళు వెర్రి వాళ్ళు అంటున్నారు. ఆ వెర్రోళ్ళు అంటే ఎవరు? వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేదే మన వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం. లూకా రాసిన సువార్త, లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్దాం. ఆ జన సమూహములలో ఒకడు బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని ఆ, నా సహోదరునితో చెప్పుమని ఆయన అడగగా. చూడండి, వాక్యం 1 by 1 వెళ్దాం. ఇక్కడ ఆ జన సమూహములలో అంటే ఒక్కరున్నారా? ఎంతమంది ఉన్నారు అక్కడ? జన సమూహం అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. చూడండి మొదటి వచనం చూడండి ఒకసారి. 12వ అధ్యాయం మొదటి వచనం. అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనున్నట్లు, చూడండి, వేల కొలది జనులు కూడినప్పుడు, చూడండి అక్కడ జన సమూహం ఎట్లుందంటే వేల సంఖ్యలో జనాలు ఉన్నారు. కూర్చోడానికి ప్లేస్ లేదు, తొక్కుకుంటూ ఉండేటుంది ఆ ప్రజలంతా. అలాంటి పరిస్థితులలో ఒకడొచ్చాడు. ఒకడొచ్చి బోధకుడా, బోధకుడా అని ఎవరిని అంటున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయనను అడగగా. పిత్రార్జితం అంటే తండ్రి సంపాదించిన, పెద్దలు సంపాదించిన ఆస్తిని ఒక అన్న ఒక తమ్ముడు ఉన్నారనుకోండి, ఇదిగో నా సహోదరుడు నాకు ఇవ్వకుండా వాడే అనుభవిస్తున్నాడు, బోధకుడా నువ్వు వచ్చి మా ఆస్తిని పంచిపెట్టాయా అని చెప్పి ఈయన అడుగుతున్నారు. ఒక సహోదరుడు వచ్చి యేసు ప్రభువుని అడుగుతున్నాడు, మా పెద్దలు ఆస్తి తండ్రికి సంపాదించారు, మా సహోదరుడు నాకు ఇవ్వకుండా ఒక్కడే తింటున్నాడు, నువ్వు వచ్చి మాకు తీర్పు తీర్చమని చెప్పి. ఇది ఈ వాక్యంలో ఉన్న ముఖ్య ఉద్దేశం. అప్పుడు యేసు ప్రభు మాటలు చూడండి. ఆయన ఓయి ఓయి మీ మీద తీర్పరిగానైనను పంచి పెట్టవానిగానైనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పాను. చూడండి, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? పాపులను రక్షించుటకు. ఇంకా అంతేనా? సత్యాన్ని బోధించుటకు, సువార్తను చెప్పడానికి, నశించిపోతున్న వారిని వెదికి రక్షించుటకు, వీళ్ళందరినీ రక్షించడానికి యేసుప్రభు వస్తే ఈయనేం అడుగుతున్నాడు పోయి? నాకు ఆస్తి ఏంది మాకు దండిగా, మా నాయన సంపాదించాడు, మాకు ఆస్తి పంచిపెట్టమని అడుగుతున్నాడు. అందుకే యేసుప్రభు చెప్తున్నాడు, ఓయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టవానైనను నన్ను ఎవరు నియమించారు? మీ ఆస్తి, మీరు సంపాదించుకున్న ఆస్తి మీరు పంచిపెట్టుకోవాలా, మీరు పంచుకోవాలా. నేను మీ మధ్య పంచిపెట్టి నేను ఎవరిని మీకు? నేనేమన్నా మీకు పెద్దగా ఉన్నానా? నేనేమన్నా మీకు ఇద్దరికి తీర్పు చెప్పే వ్యక్తిగా ఉన్నానా? నన్ను ఎందుకు అడుగుతున్నారు మీరు అని చెప్పి ఆ మాట చెప్పి
వారితో చూడండి 15వ వచనం. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను. ఇవి ముఖ్యమైన మాటలండి మన మన వాక్యంలో. యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, అయ్యా ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. అంటే ఇప్పుడు సహోదరుడు ఆస్తి లేదు, మా అన్న అనుభవిస్తున్నాడు అని చెప్పి ఆస్తి పంచమని అడిగాడు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు, నాయనా నువ్వు ఈ లోక సంబంధం వైపు దృష్టి ఉంచాకు. ఒకవేళ నువ్వు ఆ లేమి తెచ్చుకున్నావనుకో, ఆ సంపద తెచ్చుకున్నావనుకో, ఉన్నపాటిగా నీకు సంపద వస్తే ఏం కలుగుతుందని చెప్తున్నాడు ఆయన. నీకు జీవమునకు మంచిది కాదు. ఉన్నపాటున నీకు డబ్బు వచ్చిందంటే అది మీ మనసుకు, మీ జీవితానికి మంచిది కాదు. మీరు ఏం నేర్చుకోవాలని చెప్పేసి ఈ మాటలు చెప్తున్నాండి. ఒక్కసారిగా డబ్బు వచ్చిందనుకో, మనం ఏమవుతాము? మన దృష్టిలో ఎవరు కనపడరు. ఇంకా ఒక్క పాటిగా మనము లాటరీ దయ్యలో ఏదో ఒక విధంగా డబ్బులు వచ్చో, పెద్దలాస్తో పెళ్లి చేసుకోనో, ఉన్నపాటికి డబ్బులు వచ్చాయనుకోండి, అంటే మనము సంపాదించకుండా వచ్చిన డబ్బులు. అంతే కదా, పెళ్లి చేసుకున్నప్పుడు మనం సంపాదిస్తాం డబ్బులు, కట్నం పెడతారు వాళ్ళు. అంతే ఒక్కసారిగా భారీగా డబ్బులు తెచ్చినారు, ఎవరు ఏవి ఇంకా మనవే కదా. అలాంటప్పుడు ఇంకా మనిషికి ఏమవుతుంది? సంబరం అవుతుంది, ఇంకా పట్టుకోలేము వాని. అలాంటి వ్యక్తిని చూసి దేవుడి మాటలు చెప్తున్నాడు, అయ్యా ఒకనికి కలిగే లేమి వలన ఆయన జీవమునకు మంచిది కాదు. ఆ జీవమునకు మంచిది కాదంటే అది ఏంటి, ఏమవుతుంది అనేది వాక్యానుసారంగా వెళ్దాం. 16వ వచనము. మరియు ఆయన వారితో, యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడండి. ఉపమానం అంటే చాలా ఉపమానాలు చెప్పాడు యేసు ప్రభు. ఉపమానాలు అంటే జరుగుతున్న వాటిని చూసి చెప్పడం. చూడండి, ఒక ధనవంతిని, ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడండి. అతనికి భూమి సమృద్ధిగా పండింది. భూమి తనంతకి అదే సమృద్ధిగా పండుతుందా? ఫస్ట్ ఎవరు చేయాలి పని? దేవుడు వర్షాన్ని కురిపించాలా, తర్వాత పనులంతా పనులు చేయాలా, అప్పుడు భూమి పండుతుంది. ఒక్క ధనవంతుడికి భూమి ఊరికినే పండుతుందా? ఎంతోమంది శ్రమ పడితే కానీ భూమి తన ఫలముని ఇయ్యదు. కానీ ఈ ధనవంతునికి బాగా పండింది భూమి. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు, కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందుమనెను. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. వాటికి అవుదామండి, పైనుంచి వద్దాం మళ్ళీ. చూడండి, ఇక్కడ మీరు చైనా విన్నారు కదా. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతునికి బాగా పొలం పండింది, సమృద్ధిగా పండింది. పండిన ధనం అంతా ఇంటికి తెచ్చుకున్నాడు. ఇంట్లో ప్లేస్ సరిపోలేదు దాచుకోనికి. పూర్వకాలంలో భూమి ఆ పండిన పంట ఎక్కడ దాచుకునే వాళ్ళు? కొట్లు అంటారు దాళ్ళను. భూమి తవ్వి లోపల పాత్ర వేసి జొన్నలు, వడ్లు, బియ్యము అన్నీ దాంతో పెట్టేవాళ్ళు. అలాంటి కొట్లు అన్నీ నిండినాయి, కొట్లు అన్నీ నిండినాయి. ఇంకా దాచుకోనికి స్థలం లేదు. ఈ ధనవంతుడు అప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి, ఇవి సరిపోలేదు, ఇంకా గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతా సమకూర్చుకుంటాను అనుకొని వాడే మాట్లాడుకుంటున్నాడు.
ప్రాణమా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఒక ధనవంతుడు తను మాట్లాడుకుంటున్నాడు, వేరే వాళ్ళతో కాదు. ప్రాణమా బాగా సంపాదించుకున్నాను, ఇప్పుడు కాదు అనేక సంవత్సరాలకు ముందున్న తరాలు కూడా సంపాదించాను. నీ పిల్లలు కాదు, నా మనవరాలు కూడా సంపాదించాను. బాగా తిను, సుఖించు, త్రాగు, సంతోషించు అని చెప్పి తన ప్రాణంతో తనే మాట్లాడుకుంటున్నాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు అండి మాటలు. ఏం చెప్తున్నాడు? ఓ వెర్రివాడా, ఓ వెర్రివాడా. ఇప్పుడు వెర్రివాడా అని చెప్పి ఏం చెప్తున్నాడు? ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు ప్రాణము? మీరందరూ తప్పు చెప్పారు. ఎవరు అడుగుతున్నారు? మళ్ళీ చదవండి. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి ఇప్పుడు దేవుడు అడుగుతున్నారా, వేరే వాళ్ళు అడుగుతున్నారని చెప్తున్నారా? మళ్ళీ బాగా నీట్గా చదవండి, అక్కడే మనం పొరపాడిపోతున్నాం. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు. అంటే దేవుడు అడుగుతున్నాడని చెప్తున్నారా, వేరే వాళ్ళు ఎవరు అడుగుతున్నారని చెప్తున్నాడా? దేవుడు అడగల అక్కడ. చూడు బాధ, నీ ప్రాణము అడుగుచున్నారు. నేను అడగలే నిన్ను, నీ ప్రాణం కావాలి నేను అడగలా. ఎవరో నీ ప్రాణం అడుగుతున్నారు. ఎవరు వాళ్ళు? అది మనం ధ్యానించాల్సింది. ఇప్పుడు బాగా సంపాదించుకున్నాడు, ఎంతోమంది పని చేస్తే కానీ ఒక ఆస్తి రాదు. అలాంటి ఆస్తి సంపాదించుకున్నప్పుడు ఈయన మాట్లాడుకుంటున్నాడు, ప్రాణమా, ఓ ప్రాణమా బాగా సంపాదించుకున్నావు, తిను, సంతోషించు, ఆనందించు, గెంతులు వేయి అనుకున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఓ వెర్రోడా, నువ్వు సంపాదించుకున్నావు కదా, ఈ రాత్రే నిన్ను ప్రాణం అడుగుతున్నారు. వాళ్ళు ఎవరో అని చూద్దాం. ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు ప్రాణము అని చెప్పేసి. ఇంతకు ఇప్పుడు మనం పని చేసుకునే వాళ్ళమే కదా, పని చేసుకునే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమే కదా. నేను చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న పని చేసుకున్నప్పుడు శనగలు ఉన్నాయి కదా, శనగలు వీకి పోయినప్పుడు పొలాల్లో కొన్ని వదిలేసేవాళ్ళు. అవి వదిలేసిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు పోయి వాటి ఏరుకునేవాళ్ళు. రైతులే వదిలేసి వచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అవి ఫోన్లో ఎవరైనా తింటారు, మేకలో పశువులో ఏదో తింటా అని చెప్పేసి పండిన ధాన్యాన్ని తెచ్చుకుంటారు కాబట్టి వదిలేసిన వాడిని తెచ్చుకునే వాళ్ళు కాదు. జొన్నలైనా అంతే, పోయేటప్పుడు రోడ్డు అమ్మడితో పోయేటప్పుడు చెట్లకందుకు తగులుకొని కొన్ని కింద పడేటివి, వాళ్ళు అట్నే వదిలేసి వచ్చేవాళ్ళు. మళ్ళీ వాటి వేరుకొని వేరే వాళ్ళు పోయేవాళ్ళు. మీకు గుర్తుందా? నేనైతే చూశాను కల్లారా. ఇప్పుడు అవి జరుగుతున్నాయా? వీళ్ళు మనిషిని పెట్టి మరీ ఏరిస్తున్నారు. అప్పుడు కాలంలో పెద్దలు జ్ఞానంతో ఆలోచించారు. ఇదిగో పోయేటి పోని, ఇవి తినేవాళ్ళు, ఇవి ఏరుకునే వాళ్ళు, ఇవి పట్టుకొని జీవించే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారని వాళ్ళు అనుకునేవాళ్ళు పెద్దలు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సాంప్రదాయము? జ్ఞానం కరువైపోతుందండి. రాను మనం ఏదో నేర్చుకుంటున్నాం అనుకుంటున్నాం కానీ ఉన్న విషయాలన్నీ మర్చిపోతున్నాం. ఒకసారి ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 19వ వచనం. నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొలములో ఒక పన మర్చిపోయిన ఎడలా అది తెచ్చుకొనుటకు నువ్వు తిరిగి పోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలను. చూడండి, దేవుడు ద్వితీయోపదేశకాండంలో ఎప్పుడు మోషేతో మాట్లాడించినప్పుడు చెప్పాడు, అయ్యా మీకు పొలం బాగా పండితేగినా నీకు పండింది మాత్రం తీసుకో, మీ తీసుకెళ్ళేటప్పుడు కింద ఉండేటివి ఏమన్నా పరికెలు వదిలేసినవి, కూలీలు పనిచేసిన తర్వాత వదిలేస్తారు కదా, అవి ఏరుకొని నువ్వు మళ్ళా పోవద్దు. ఎందుకంటే వాటిపైన ఆధారపడే కొన్ని ఉంటాయి, పక్షులు కానీ జంతువులు కానీ, కొంతమంది మనుషులు ఉంటారు, పరదేశులు, తండ్రి లేని వారు, విధవరాలు ఉంటారు. అవి వాటి కోసము సిద్ధపరచబడినవి. నువ్వు వాటి కోసం నువ్వు మనసు పెట్టుకోకని చెప్పి దేవుడు ఎప్పుడో రాయించాడు. అవి నేను చిన్నతనంలో చూశాను, పొలంలో కొన్ని వదిలేస్తే వాటి కోసమే సపరేట్గా మనుషులు పోయే వాళ్ళు తెచ్చుకోనికి. ఈ కాలంలో అవి జరుగుతున్నాయా?
మొత్తం మనుషులను పెట్టి ఇప్పుడు ఏమొచ్చాయి, మిషన్లు వచ్చాయి. ఒక్కటి ఏరుకు చూద్దామనే కనపడవు. ఆ, అలాంటివి వచ్చాయి. కానీ దేవుడు చెప్తున్నాడు, అయ్యా మన పొలం పండిన తర్వాత కొంచెం వదిలిపెట్టాలా. ఎవరి కోసము? పేదవాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు లేని వారు ఉంటారు, పశువులు ఉంటాయి కొన్ని, అవి తినాలా. ఇప్పుడు పంట అదే పండదు కదా. దేవుడు వర్షాన్ని కురిపించి దేవుడు అభివృద్ధి చేస్తే తప్ప పంట పండదు. ఇప్పుడు ఒకవేళ నువ్వు అవన్నీ తెచ్చుకున్నావు అనుకో, ఇప్పుడు ఎవరు బాధపడాలా? తల్లి లేని వాళ్ళు, విధవరాండ్రు, పిల్లలు, పక్షులు, జంతువులు అవన్నీ ఏం చేస్తాయి? ఈడెవడో బాగా ఊడ్చుకొని పోయాడు పొలంలో నుంచి, ఏం లేకుండా మాకు, ఈడు సత్యంగా పోయాడు కాదు మాకు లేకోకుండా అని చెప్పి అవి ప్రార్థిస్తాయి, ప్రార్థించవా? ఏడుస్తాయి, ఏడ్చవా? ఇది ఇది దేవుడు ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారంటే ఎవరు? ఇదిగో, నువ్వు పొలంలో నుంచి మొత్తం దోచుకొచ్చుకున్నావు, పొలంలో ఏమి లేదు, వాటి మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళు నిన్ను తిట్టుకుంటున్నారు, నీకు తెలియకుండానే. ఈ నాయలు చనిపోకుండా ఇంకా బతికే ఉన్నాడు, మా కోసం ఒక్కటి కూడా ఏం వదిలిపెట్టుకుని తీసుకెళ్ళాడు అని చెప్పి వాళ్ళు నీ ప్రాణాలు అడుగుతున్నారు అంటున్నాడు దేవుడు. మీకు అర్థమవుతుందా? అది ఇప్పుడు చూడండి, అదే కదా దేవుడు, ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారంటే, పొలంలో నుంచి ఏమీ వదిలిపెట్టకుండా మొత్తం దోచుకొచ్చుకున్నావు ఇంటికి. ఆ పొలంలో వదిలేసిన పాటి పైన దీవించే వాళ్ళు ఉన్నారు, పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాటికి నువ్వేం వదిలిపెట్టకుండా అన్నీ తెచ్చుకున్నావు నువ్వే. ఇప్పుడు వాళ్ళు నిన్ను తిట్టుకుంటున్నారు, నీ ప్రాణాన్ని వాళ్ళు అడుగుతున్నారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలండి మనము. చూడండి, మనం కూడా ఆదివారం వచ్చేటప్పటికే పనులు పడతాయి. ఒక్కసారి మామూలుగా ఆలోచించండి, ఆదివారం కూడా ప్రార్థనకు పోతే మాకు జరగదు అనే పరిస్థితిలో ఎవరైనా ఉన్నారా? ఆదివారం కూడా మేము పని చేసుకోకపోతే మా జీవితము జరగదు అనేవాళ్ళు ఉన్నారా? మరి అలాంటి లేనప్పుడు రావచ్చు కదా ప్రార్థనకు, ఎందుకు రాలేకపోతున్నాము? పోనీ ఆదివారం కూడా పని చేసుకోకపోతే మేము బతకము అనుకున్నాం అనుకో, ఆదివారం ఉపవాసం ఉండొచ్చు కదా. మేము ఈరోజు పోకపోతే మాకు జరగదు, ఈరోజు ఉపవాసం ఉన్నాం అనుకుని రావచ్చు కదా. ఇంకా ఉపవాసవంతమైన ప్రార్థన దేవుడు ఇంకా ఆలకిస్తాడు. సోమవారం నుంచి శనివారం వరకు కష్టపడతాం, బాగా పని చేసుకుంటాం. ఒక్కరోజు దేవుని ఆరాధించడానికి మనం పూనుకోవాలండి. మన జీవితంలో ఏది కోల్పోకూడదు, కానీ అన్నీ దేవుడు ఇవ్వాలంటే ఏడైతే చెప్పండి. మనం కూడా దేవుని కోసం ఏమైనా చేయాలి. చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనం చూడండి. ధాన్యము బిగబట్టు వానిని జనులు శపించుదురు. చూడండి, ధాన్యము బిగబట్టు వానిని జనులు శపించుదురు. ధాన్యం బిగబట్టేది ఎవరు? యజమానుడే కదా. ఇప్పుడు పనిచేసిన వాళ్ళకు కూలి ఇవ్వకుండా డబ్బులు ఉంటుంది, పోతే ఏమంటాడు, ఈరోజు మంగళవారం రన్నా ఏడిస్తామని డబ్బులు ఏమో, బుధవారం రాపంటారు. శుక్రవారం పోతే ఏమంటారు, ఈరోజు శుక్రవారం రాదంటాడు. పని చేసుకునేటప్పుడు మంగళవారం చెప్పి మనం పని మానుకుంటున్నావా? శుక్రవారం అని చెప్పి పని చేయించుకుంటున్నావా? మంగళవారం శుక్రవారం పని చేయించుకోలేదు, డబ్బులు నీకు ఎందుకు? అదే చెప్తున్నాడు వాక్యము. అయ్యా, ధాన్యము బిగబట్టు వానిని జనులు శపించెదరు. మనకు తెలియకుండానే వాళ్ళు పనిచేసిన వాళ్ళకి ఏదో అవసరం ఏర్పడి ఉంటుంది, డబ్బుల కోసం వచ్చింటారు. ఈరోజు మనం మంగళవారం శుక్రవారం అని పేర్లు చెప్పి వాళ్ళు ఎగిపోకుండా లేట్ చేసినామనుకో, వాళ్ళు ఏమనుకుంటారు? తిట్టుకోరా మనల్లో. మనకు తెలియదు, మనం ఏదో పాటిస్తున్నాం అనుకుంటాం, కానీ వాళ్ళ మనసులో ఏముంటాయి? మనం పని చేసినా కానీ మా డబ్బులు మాకు ఈయనకి చూడు వాళ్ళకు అని చెప్పేసి వాళ్ళు తిట్టుకుంటారు. అలాంటి ప్రార్థన కూడా దేవుడు వింటాడు. అది మనం గమనించాల్సింది. మనం చేసిన ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు, అది మనం గమనించాల్సింది. దేవుడు చెప్తున్నాడు, ఆకాశమా భూమి ఆలకించుము, నేను మాట్లాడుతున్నాడు అని చెప్తున్నాడు. ఒకసారి యాకోబు రాసిన పత్రిక చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ అధ్యాయము 4వ వచనం.
5వ అధ్యాయము 4వ వచనం. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. చూడండి, అయ్యా పని బాగా చేయించుకున్నావు నువ్వు, వాళ్ళకి ఇవ్వాల్సిన కూలి నువ్వు ఇవ్వకున్నావు, వాళ్ళు మొరపెట్టుకుంటారా నాకు, మాకు అవసరానికి డబ్బులు ఇవ్వట్లేదు ఈయన మా యజమానుడు, పని చేసిన వానికి డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళు అడుగుతున్నారయ్యా, కూలి మొరపెట్టుకుంటుంది. పని చేసిన వాళ్ళు కూలి అంటే పనోళ్ళు, వాళ్ళు మొరపెట్టుకుంటారు డబ్బులు ఇవ్వట్లేదు మాకు అని చెప్పేసి. ఏమనంటే ఇదిగో ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు వాళ్ళు. అంటే డబ్బు సంపాదించుకోవద్దని బైబిల్ చెప్పట్లేదు, డబ్బు సంపాదించుకోవాలా తప్పులేదు, కానీ ఆ డబ్బు సంపాదించుకునే పనిలో పడి దాని మీదే మనం దృష్టించకూడదు, ఆశ పోకూడదు ఎక్కువ. ఇప్పుడు ధనవంతులు అంటే అందరినీ వెరివాడంట్ల దేవుడు. బైబిల్లో అందరికన్నా ధనవంతుడు ఎవరు చెప్పండి? ఎక్కువ ధనవంతులు ఉన్నారు కదా. అబ్రహాం కన్నా ధనవంతులు ఉన్నారా? ఇస్సాకు కన్నా ధనవంతులు ఉన్నారా? యాకోబు కన్నా ధనవంతులు ఉన్నారా? దావీదు మహారాజు కన్నా ధనవంతులు ఉన్నారా? వాళ్ళందరినీ వెర్రివ్వడం లేదే. కానీ ఒక్కసారిగా నీకు డబ్బులు వచ్చిందనుకో ఎవరు అసూయ పడతారు? చూడండి ఒకసారి ఇస్సాకు జీవితంలో ఒక మాట చూద్దాము. ఆదికాండము 26వ అధ్యాయము. ఆదికాండము 26వ అధ్యాయము. ఒకసారి ఇస్సాకు జీవితంలో కరువు వచ్చిందండి. వాళ్ళ ఊర్లో కరువు వచ్చింటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? వేరే ఊరికి వెళ్ళాడు కరువు వచ్చిందని చెప్పి. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత దేవుడు బాగా ఆశీర్వదించాడు ఆ ఊర్లో. 12వ వచనం చూడండి. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై ఇత్తనము వేసి 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఏమయ్యాడు? ఆ మనుషుడు గొప్పవాడయ్యను. అతడు మిక్కిలి గొప్పవాడగుటకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు దొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిప్పీయులు అతని యందు అసూయపడిరి. చూడండి, ఒక్కసారిగా ఇస్సాకుకు ధనం వచ్చేటప్పటికి ఎవరు అసూయపడుతున్నారు? ఎదుటి వ్యక్తులు. అందుకే ఒక్కపాటిగా మనము డబ్బు వచ్చిందనుకో మనము సంతోషంగా ఉన్నామో లేదు, కానీ ఎదుటిలో ఏమవుతుంది? ఎదుటిలో కూడా అసూయ ఏర్పడుతుంది. ఈ ఊర్లో కరువు వచ్చిందని చెప్పేసి ఇస్సాకు వేరే ఊరికి వెళ్ళాడు. అక్కడ ఊరికి వెళ్ళిన తర్వాత దేవుడు ఇతను ఆశీర్వదించి మంచి ఆస్తినిచ్చాడు, మంచి వేసిన ప్రతి విత్తనాన్ని ఆశీర్వదించాడు, గొప్పగా అభివృద్ధి పొందాడు. ఇదంతా సంపాదించిన ఆస్తిని చూసి వాళ్ళు ఏమంటున్నారు? అసూయపడుతున్నారు. ఇంకా యాకోబు జీవితంలో కూడా చూస్తాం. అతడు మామ దగ్గర 20 సంవత్సరాలు పనిచేసి బాగా 20 సంవత్సరాలు పనిచేసిన తర్వాత బాగా ఆస్తి సంపాదించుకున్న తర్వాత ఇతని ఆస్తి కంటే యాకోబు ఆస్తి ఎక్కువైందని చెప్పేసి మామ ఏమవుతాడంటే మకం మార్చుకుంటాడంట. సొంత అల్లుడు బాగుపడుతుంటేనే మామ ఏమైంది? మామ మకము మాడిపోయింది, రోజు ఉన్నలాగా లేదు అల్లుడు బాగుపడుతుంటే. ఇదే వాక్యం చెప్తానంటే ఒక్కసారిగా మనకు డబ్బులు వచ్చినా కానీ ఎదుటి వ్యక్తిలో ఆనందం ఉండదండి. తెలియకుండానే ఏమవుతుంది? శత్రువులు ఏర్పడతారు. అదే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకనికి లేమి కలుగుట చూసి అతని జీవమునకు ఏమవుతుందంట? జీవమునకు మూలము కాదు, మంచిది కాదు. ఆస్తి ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళు ధైర్యంగా వీధులలో తిరగలేరు. చూడండి, మన డబ్బున్న వాళ్ళు ఎవరన్నా సొంతంగా ఒకరు తిరుగుతారా? పక్కన ఎవరుంటారు? సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు మనలాగా ఎక్కడంటే అక్కడ కూర్చొని అన్నం తింటారా? ఎక్కడైనా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడతారా? అదే ఒకరికి కలిగే ఆస్తి మంచిది కాదు, సంపాదించుకోవడంలో తప్పులేదు. ఇప్పుడు యోబు కంటే ధనవంతుడు ఉన్నాడు చెప్పండి. యోబుకి ఎన్ని ఉన్నాయి గొర్రెలు? 7,000 గొర్రెలు, ఒంటెలు 3,000 ఒంటెలు, 3,000 ఒంటెలు. ఎద్దులు ఎన్ని ఉన్నాయి? మామూలుగా మన ఊళ్ళో రైతులు ఎంతమంది చూస్తాం? రైతులకి ఎన్ని ఉంటాయి చెప్పండి ఎద్దులు? ఒక కాడంటే మంచి రైతు అనుకుంటారు. 2-3 కాళ్ళు కూడా ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏమంటాము?
పెద్ద ఆసాములు అంటాం, అంతే కదా. వాళ్ళకి 2 కాళ్ళు ఎద్దులు ఉన్నాయంటే, మా ఊళ్ళో పెద్ద ఆసామి ఆయన 2 కాళ్ళు ఎద్దులు ఉన్నాయంటాం. యాకోబుకి ఎన్ని ఉన్నాయి? 500 జతలు ఉన్నాయి. 500 జతలు ఎద్దులు. ఇంక ఆయన ఎంత పెద్ద ఆసామి ఉండాలి చూడండి. కానీ వాళ్ళ గురించి దేవుడు వెర్రివాడనలా. ఎందుకంటే వాళ్ళకి కలిగిన యావత్తును పంచుకున్నారు వాళ్ళు. ఈ ధనవంతుడు ఏం చేశాడంటే, ఇదిగో ఆ కొట్లన్నీ నింపుకుంటున్నాడు కానీ పనిచేసిన వాళ్ళకి పెట్టకుండా ఉన్నాడు. అందుకే అతని ప్రాణాన్ని ఎవరు అడుగుతున్నారంటే వాళ్ళు ఎవరో కాదు, అతని కింద పనిచేసే వాళ్ళు. ప్రాణము అడుగుతున్నది ఎవరంటే అతని కింద పనిచేసే వాళ్ళు అడుగుతున్నారు. అయ్యా మేము రోజు పని చేసామే, మాకేమి ఇచ్చావు నువ్వు? నువ్వే నీ కొట్లలో నింపుకుంటున్నావు, మాకు అసలు అవసరానికి తిండి పెట్టకుండా ఉన్నావు, డబ్బులు ఇవ్వకుండా ఉన్నావు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారంట. తిట్టుకుంటారా తిట్టుకురా అది మనకు తెలియదు, కానీ తిట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా తిట్టుకుంటూనే అంటారు. ఆ మాటలు దేవుడు వింటూ ఉంటాడు. మనం అనుకుంటున్నామో లేదో కానీ ఈ రాళ్ళు కూడా రేపు పొద్దున సాక్ష్యం చెప్తాయి, మీరు వాక్యం బాగా వింటున్నారా లేదా అని చెప్పేసి. ఏమమ్మా మీకు ఆ రోజు వాక్యం చెప్పినారు చెప్పాలంటే మేము వినలేదు, మేము మాకు చెప్పలేదని అనుకో, ఈ రాళ్ళు సాక్ష్యం చెప్తాయి, పైన దూలాలు కూడా సాక్ష్యం చెప్తాయి. ఇంకా గట్టిగా మాట్లాడితే మీ మెడలో ఉండే గొలుసు కూడా సాక్ష్యం చెప్తుంది, గొలుసు పైన దుమ్ము కూడా. బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు అడిగినప్పుడు మీకు సమాధానం మీరు ఏమైనా తప్పు చెప్పినారనుకో, మన మెడలో ఉండే గొలుసు పైన ఉండే దుమ్ము కూడా సాక్ష్యం చెప్తుంది. అలాంటి క్రమశిక్షణ ఈ బైబిల్ గ్రంథంలో నేర్పించాడు. అలాంటి మాటలు మనం ఏదో చిన్నగా ఆషామాషిగా ఏముందిలే అని చెప్పి కథలు అనుకుంటున్నాం, ఇవన్నీ కాదు, మన జీవితాలు. చూడండి, ఇప్పుడు చెప్పండి, డబ్బులు సంపాదించుకోదా? డబ్బు సంపాదించుకోవాలా, తప్పు లేదు, కానీ ఇతరులను బాధ పెట్టకూడదు. మనం సంపాదించిన డబ్బులతో ఇతరులను బాధ పెట్టకూడదు, ఇతరులను హింసించకూడదు, ఇతరులను దోచుకోకూడదు, ఇతరులను మనము చులకన చేసి చూడకూడదు. ఒకవేళ వాళ్ళు మన కింద పనిచేస్తున్నారంటే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు సకాలంలో చెల్లించాలి. ఒకని పనిచేసిన వాడు బాధపడుతున్నాడంటే తప్పు మనకు వస్తుంది, అది ఆ శిక్ష మనకు వస్తుంది పని చేయించుకునేందుకు. అందుకే మనం పని చేసుకున్న వెంటనే ఏం చేయాలా? ఎవరికి ఇవ్వాల్సిన కూలి వాళ్ళకి ఇవ్వాలి. చూడండి ఒకసారి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తముడు మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించము. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, అయ్యా నీకు ధనం వస్తుంది, డబ్బు సంపాదించుకుంటావు, మంచిదే, కానీ ఆ ధనం వచ్చినప్పుడు నువ్వేం కావద్దు అంటున్నాడు వాక్యము. ఆ ధనం వచ్చినప్పుడు నువ్వేం కావద్దు అంటున్నాడు? గర్విష్ఠులు కావద్దు. అదే కదా, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఇప్పుడు మనకు డబ్బు వచ్చిందంటే ఏమవుతుంది? గర్వం వస్తుందే రాదా? గర్వం వచ్చినప్పుడు ఎవరన్నా మాట మనం వింటామా? అసలు లెక్కే చేయము. ఎవరన్నా కానీ వాళ్ళు వందనాలు చెప్తే తప్ప వందనాలు చెప్పలేము. మనం ముందు వందనాలు చెప్పనీకి కూడా ముందుండదు. ఏమంటే డబ్బు గర్వం తెప్పిస్తుంది మనిషికి. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, అయ్యా నువ్వు ఇహమందు ఈ లోకమందు జీవించినప్పుడు, నీకు డబ్బు వచ్చినప్పుడు గర్వం ఉండకూడదు. నీకు అస్థిరమైన ధనమునందు ఆ డబ్బు ఈరోజు నీ దగ్గర ఉంటుంది, రేపొద్దున ఏమవుతుంది? ఇంకొకరి దగ్గరికి వెళ్తుంది. ఆ దానికి స్థిరం ఉండదు. రూపాయి మీరు వినే ఉంటారు, రూపాయి నువ్వేం చేస్తావు, నువ్వేం చేస్తావు అంటే ఏమంటుంది రూపాయి? నువ్వు ఎక్కడుంటావంటే ఏమంటుంది రూపాయి? నువ్వు ఎక్కడున్నావని మనం అడిగినావు అనుకో, రూపాయి అంటే నేను 2 రూపాయలు ఎక్కడుంటుంది అక్కడికి వెళ్తానంట. 2 రూపాయలు నువ్వు ఎక్కడున్నావంటే 5 రూపాయలు ఎక్కడుంది అక్కడికి వెళ్తానంట. 5 రూపాయలు నువ్వు ఎక్కడున్నావంటే 10 రూపాయల దగ్గరికి వెళ్తానంట. అంటే డబ్బు
ఎక్కడికి వెళ్తా ఉంటుందంట, అది ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తానంట. దానికి స్థిరం ఉండదు. ఈరోజు నీ దగ్గర ఉంటుంది, రేపొద్దున ఎవరి దగ్గర ఉంటుంది, ఇంకొకరి దగ్గర ఉంటుంది. స్థిరం లేని డబ్బు యందు మనం నమ్మిక ఉంచకూడదు. అదే వాక్యం చెప్తుంది. స్థిరమైన ధనమునందు మనము నమ్మిక ఉంచకుండా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా ఇచ్చేది ఎవరు? సమస్తాన్ని మనకు ధారాళంగా ఇచ్చేది ఎవరు? ప్రభు అయిన దేవుడు. దేవుడి యందు మనం నమ్మకం ఉంచాలి. కానీ ఈ లోకంలో ఏమవుతుందంటే, డబ్బుకు ఖచ్చితంగా ఎవరైనా పడిపోవాల్సిందే. ఆ? సేవకులు పడిపోతారా? పడిపోరా? ఫస్ట్ సేవకులే పడిపోతారు. చూపించిన వాక్యం చూడండి, 10వ వచనం చూడండి. ఇక్కడే 1 తిమోతి 6వ అధ్యాయము 10వ వచనము. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి, చూడండి, ఎందుకంటే ధనాపేక్ష విశ్వాసము నుండి తొలగిపోయారంటే ముందు ఏమైనారు వాళ్ళు? వాళ్ళు విశ్వాసులే. ముందు విశ్వాసులే, వాక్యం చెప్పేటోళ్ళే, వాక్యం వినేటోళ్ళే. ఒక్కసారి ధనానికి లోబడి ఆ ఆపేక్ష కలిగి ఏమయ్యారు వాళ్ళు? నానా బాధలలో తమ్మును తామే పొడుచుకొని విరి విశ్వాసం నుండి తొలగిపోయినారంట. కొంతమంది వాక్యం చెప్పినకే డిమాండ్ చేస్తారు. కొంతమంది, మాకు ఎంత కావాలా డబ్బులు, 5,000 ఇస్తే వస్తాం, 10,000 ఇస్తే వస్తాం, మళ్ళీ మాకు రానుపోను ఖర్చులు మీరే భరించాలి. ఇలాంటివి చేసేవాళ్ళు ఉన్నారా లేదా? వాళ్ళు తొలి దినాలలో ఎట్టున్నారు? ఫస్ట్ సేవకు వచ్చినప్పుడు భలే ఉంటారన్న, వాక్యం బాగా చెప్తారు, ప్రజలు బాగా వింటారు, అప్పుడు బాగుంటారు. పోను పోను వాక్యం బాగా చెప్పే కొద్దీ, ప్రజలు ఎక్కువ అయ్యే కొద్దీ వాళ్ళు ఏమవుతుంది, ఒక ఇది వస్తుంది. ఆ విశ్వాసం ఎక్కువైపోయి ఏమవుతుందంటే ధనానికి పడిపోతారు. మేము ఇంతైతేనే వస్తాం వాక్యం చెప్పనెక్కి అనే ఒక ధోరణి వస్తుంది. చూడండి, ధనానికి ఎప్పుడైతే మనం లోన్ అవుతామో ఏమవుతుందంట, ఆ ధనం వల్లనే మనం చనిపోవడానికి ఆస్కారం ఉందండి. ఇహమందు మనము ధనం పట్ల గర్విష్ఠులు కాకుండా చూసుకోవాలి. అదే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలలో తమ్మును తామే పొడుచుకొనిరి. చూడండి, మనం పుట్టిన వెంటనే ఈ లోకంలోకి ఏమైనా తీసుకొస్తామా? ఈ లోకంలో మనం పుడతానే ఏమైనా తీసుకొస్తామా చెప్పండి? పుడతానే ఎవరు ధనవంతులు కాదు కదా. చూడండి, 7వ వచనం చూడండి ఒకసారి. మన ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై వాటితో తృప్తి పొంది ఉందుము. చూడండి, మనం ఏం తృప్తి పొందాలంటే, ఇదిగో మనము ఏ దాని మీద ధ్యాసించకుండా మనకు కనీసం 3 పూట్ల మనం తింటున్నామా లేదని కూడా ఆలోచించాలండి. అది తినాలనే కానీ ఎవరు సెలవు కావాలి మనకు? దేవుని సెలవు కావాలా? ఎంతసేపు ధనం మీదనే దృష్టించి దేనికి లోనవుతున్నామంటే నానా బాధలకు, నానా ఈ లోకంలోనికి, శ్రమలలోకి, ఉరులోనికి, బాధలలోకి లోనవుతున్నాం. ఉన్నాయి, వాక్యంలో అన్నీ ఉన్నాయి. మీకు కిందికి వస్తైనా 9వ అధ్యాయంలో 9వ వచనంలో చెప్తాడు, అయ్యా ధనవంతులు ఎట్లా లోనవుతున్నారంటే శోధనలోకి, ఉరులోకి, అనేక అవివేకమైన యుక్తములను, హానికరములైన అనేక దురాశలోకి పడతారయ్యా. వాళ్ళకు వాళ్ళే నాశనం తెచ్చుకుంటారు. ఎవరంటే ధనమునందు ఆశ కలిగిన వారు, ధనాపేక్షులు. ఇలాంటి వారిని దేవుడు ఏమంటున్నాడు? ఓ వెర్రివాడా. వెర్రులు అంటే ఎవరు? ధనమునందు ఆశ కలిగిన వాళ్ళు. వాళ్ళనే దేవుడు ఏమంటున్నాడు? ఓ వెర్రివాడా. చూడండి, ఇప్పుడు రండి, ఇప్పుడు అర్థమైందా? ఎవరు వెర్రివాడంటే? ధనాపేక్ష కలిగిన వారు వెర్రెళ్ళు. వాళ్ళేమో బాగా డబ్బు సంపాదించుకుంటూ పోతుంటారు, కానీ వాళ్ళ ప్రాణాన్ని అడిగే వాళ్ళు ఉంటారు. ఎవరు ఉంటారంటే, ఇదిగో వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు, కొన్ని రకాల పక్షులు ఉంటాయి, కొన్ని రకాల జంతువులు ఉంటాయి. అవన్నీ మొరపెట్టుకుంటాయంట, మాకు తిండి లేదు ఏంటి అని చెప్పేసి. అవి మొరపెట్టుకుంటాయంట. ఏమని? ఇదిగో ఈ యజమానుడు చచ్చన్న వస్తే మాకు ఇవన్నీ మిగులుతాయి కదా పొలంలో,
వీడు చచ్చిపోతే మాకు ఉంటాయి కదా, మాకు కడుపు నిండుతుంది కదా అని చెప్పేసి. అందుకే దేవుడు అంటున్నాడు, 12వ అధ్యాయం కదా, అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నారు. ఆ అడిగే వాళ్ళని మనం చూసామండి. నువ్వు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. ఒక్కసారి మనం చనిపోయినాం అనుకో, ఏమవుతుంది? మనం ఎందుకు డబ్బు సంపాదించాం చెప్పండి? మామూలుగా మనం డబ్బులు ఎందుకు సంపాదిస్తాము? మన పిల్లల కోసం సంపాదిస్తాం ఫస్ట్. ఒకవేళ పిల్లల కన్నా మనమే ముందు చచ్చిపోయాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మనం పిల్లల కోసం డబ్బులు అనుకున్నాం అనుకో, మనకన్నా మనకన్నా ముందు మన పిల్లలు చనిపోతే ఎవరిదవుతుంది డబ్బులు? ఎవరు పాలవుతుంది తెలియదు. ఇంకా పరుల పాలవుతుంది, దాయాదులు పాలవుతుంది. దాయాదులు కొట్టుకొని వచ్చారు, నువ్వు ఎప్పుడు చచ్చిపోతే మాకు ఎప్పుడు వస్తుంది ఆస్తి అని. ఆస్తి ఎప్పుడు ఈ లోకంలో మనం అనుభవించాలి. మన పిల్లల కోసం, వాళ్ళ పిల్లల కోసం అనుకున్నాం అనుకో, వాళ్ళే మనకన్నా ముందు చనిపోయిన ఉన్నారా లేదా? తల్లిదండ్రుల ముందే పిల్లలు చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు చూడండి. ఒకవేళ మనం ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే వాక్యము, నువ్వు సిద్ధపరిచినవి ఎవని వగును. ఒకవేళ మనం చనిపోతే నీ తరాలంటే అనుకుంటున్నాం కదా, వాళ్ళే ముందు చనిపోతే ఇవి ఎవరికి అవుతాయి, ఎవరి సొత్తు అవుతుంది అని చెప్పేసి వాక్యం సెలవిస్తుందండి. ఇక్కడేనా? రైట్. ఎంత ఆస్తి ఆయనకు, అంత ఆస్తి సంపాదించి తిరిగి కొడుకు చనిపోతే ఏమైంది అది? ఇప్పుడు ఇంకా ఆయన అనుకుంటుంటారు వాళ్ళ బంధువులు, ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు, ఈడెప్పుడు చనిపోతే మాకెప్పుడు వస్తుంది అని చెప్పేసి ఆశ అది. చూడండి 21 వచనం. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఉండునని చెప్పను. అదే, దేవుని యందు మనం ధనం సంపాదించుకోవాలండి. దేవుని యందు నిజమైన ధనం ఏంటంటేనా, మనకు చెప్పాడు ముందు, ఇంతకుముందు ధ్యానించాము. ఈ లోకంలో మనం నమ్మకంగా జీవించాలి. చూడండి, అర్థమైందా? ధనాపేక్ష ఉన్న వాళ్ళంతా ఎవరంట? వెర్రి వాళ్ళు. మనం ఇంత బాగా వాక్యం వింటాం కదా, దీన్ని గ్రహించాలి. విని మర్చిపోయినాం అనుకో ఏమవుతుంది? ఇంకా మళ్ళీ మొదటికి అయిపోతాం మనం. ఈ వాక్యాన్ని మనం గ్రహించినప్పుడు మనకు దీనిలోంచి తెలుస్తుంది మనకు. చూడండి, ఇంకొక మాట, మనకు ఇంకొక ఉపమానం ఉంటుంది, పొలములో దాచబడిన ధనము అని చెప్పేసి. ఏంటి ఆ పొలంలో దాచబడిన ధనము? అది నెక్స్ట్ వీక్ చూద్దాం. పొలంలో దాచబడిన ధనం అంటే ఏంటో అని చెప్పేసి. చాలా సంతోషము. ఇంతవరకు ఓపికగా ఉన్న మీ అందరికీ మరోసారి ప్రభువైన యేసు నామమును బట్టి వందనాలు తెలుపుకుంటూ నా వాక్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అర్థమైంది కదా? దేవుని దృష్టిలో ఎర్రలు అంటే ఎవరు? ధనాపేక్ష వాళ్ళు, ధనమందు ఆశ కలిగిన వాళ్ళు వెర్రోళ్ళు. మనము అలాంటి వారిగా ఉండకోకుండా జీవించాలి అనేది మన వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం.